హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఇంటర్వ్యూ అయితే ఒక చెత్త ఇంటర్వ్యూ. ఈయన రాకుండా ముందు కోవేట్ అస్తవ్యస్తంగా ఉన్నిందంట. ఈయన వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయిందంట. కోవేట్ ఇళ్లలో పనిచేసే డ్రైవర్ల గురించి, పని మనుషుల గురించి ఇంత బ్యాడ్ గా చెప్తున్నాడు ఈయన. ఒక ఇండియా ఆయన అయ్యుండి ఇండియా వాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మరి బొట్టు పెట్టుకొని మరీ చెప్తున్నాడు. కోవేట్ లో ఈయన ఉండున్నప్పుడు బట్టలు లేకుండా పరిగెత్తు ఉంటే ఈయన కారులో పెట్టుకుని వాళ్ళ ఇంటికి పంపించున్నారంట. మరి పాస్పోర్ట్లు ఈయన కొత్తగా తయారు చేసి పంపించాడా? మరి కోవేట్ లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి మీ భార్యను ఎందుకు పిలిపించుకున్నావు ఇక్కడికి? ఈయన ₹1,00,00,000 ఇల్లు ఉందంట. మరి కోవేట్కి ఎందుకు వచ్చినాడో? మరి పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. ఇక్కడ కోవేట్ లో ఉన్న వాళ్ళు భిక్షం ఎత్తుకోనో లేదా కోవేట్ వాళ్ళ దగ్గర పడుకోనో సంపాదించుకొని బంగారులు ఇల్లులు కొనుక్కున్నారంట. ఈయన భార్య కూడా ఇలాగే సంపాదించారా? కరోనాతో ఇండియాకి పోయి ఇరుక్కుపోయినాడంట. లేకపోతే కోవేట్ కి మళ్ళా వచ్చే అవకాశం ఉంటే వచ్చేవాడే. ఇక కోవేట్ వాళ్ళ గురించి అయితే నీచంగా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళు విన్నారంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చో లేదా నిన్ను ఇక్కడికి రప్పించో ఊరి తీసేస్తారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళందరూ అక్రమంగా సంపాదించుకొని రాలేదు. కొంతమంది గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, కంపెనీలలో పనిచేస్తున్నారు. ఇండ్లలో పనిచేసే మన తెలుగు వారి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. అసలు ఇండ్లలో పరిస్థితి నాకు తెలుసా? సలాం అంటే నమస్కారం. వాళ్ళు ఫస్ట్ మనల్ని చూసినా మనం వారిని చూసినా సలాం అంటాం. వాళ్ళు ప్రతి నమస్కారం చేస్తారు, లేదా వాళ్ళు మనకు చెప్తే మనం వాళ్ళకి ప్రతి నమస్కారం చేస్తున్నాం. అదేం తప్పు కాదు. కోవేట్ వాళ్ళు కూడా 80% మంది మంచి వాళ్ళు ఉన్నారు. భగవంతుడికి భయపడతారు. తప్పులు చేయాలంటే కూడా వాళ్ళు కూడా భయపడతారు. కోవేట్ వాళ్ళే పని మనుషులుగా మన ఇండియా వాళ్ళని కావాలనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒక బాధ్యతగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఒక బాధ్యతగా పెంచుతారని నమ్మకంతో. ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు. ఇక్కడ పనిచేసే వాళ్ళు రేపు ఇండియాకు వస్తే వాళ్ళ గౌరవం ఏం కావాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాం అనుకోండి, ఏ దేశంలోనైనా మన పై వారిని గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రెస్పెక్ట్ కూడా అక్రమ సంబంధాలు అంటగట్టకండి. ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి కోవేట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళ ప్రాణానికి ఎవరండి హామీ? ఇలాంటి ఇంటర్వ్యూలు తీసుకునే ముందు, వాళ్ళు ఇచ్చే ముందు, అప్లోడ్ చేసే ముందు 1కి 10 మాటలు ఆలోచించి తర్వాత అప్లోడ్ చేయండి. మీరు ఎప్పుడన్నా కోవేట్లలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళుండారా? వెళ్లితే అక్కడ మీకు చాలా దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. కోవేట్ పిల్లోళ్ళు అయితే వాళ్ళ అమ్మా నాన్నని విదిలిచ్చేసి నేను కూడా ఇండియాతో పని మనిషితో పాటు పోతానని ఓని ఏడుస్తూ కౌగిలించుకుంటూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళని విడిపించడానికి వాళ్ళకి సాధ్యమే కాదు. అదే పెంచిన ప్రేమ, పెరిగిన ప్రేమ. ఇంతమంది చూస్తున్నా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఇండియా పని మనిషితో నేను కూడా వెళ్ళిపోతానని. తెలుసా? మరి ఆ ప్రేమని కామమని పిలుస్తావా? ఈ పెద్ద మనిషి అంటున్నాడు చిన్న పిల్లోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు పని మనుషుల్ని యూజ్ చేసుకుంటున్నారని. ఇలాంటి వారి మీద పరువుగా బతుకుతున్న తెలుగు వారు, కోవేట్ లో బతుకుతున్న ప్రతి ఒక్కరూ పరువు నష్టం దావా కింద అయితే కేసు పెట్టేయాలి. ఈయన ఎంత పద్ధతైన వ్యక్తో ఆ ఇంటర్వ్యూ చేసే ఈయన కొడుకులాగుంటాడు. ఆయన అన్న అని పిలుస్తున్నాడు. కొడుతున్నారంట, తిండి కూడా పెట్టడం లేదంట, గొలుసులతో కట్టేస్తున్నారంట. మరి ఇంట్లో పని ఎవరు చేస్తున్నారో ఈయన వచ్చి చేస్తున్నాడా? చూడండి, మంచి చెడ్లనేవి ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయి, ప్రతి దేశంలోనూ ఉన్నాయి. ఆ మాత్రానికి అందరూ చెడ్డవాళ్ళని మాత్రం ప్రచారం చేయకండి. 20% మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, లేదని చెప్పడం లేదు. ఏ దేశంలో అయినా కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారండి. ఆ 20% మంది చెడ్డవాళ్ళని దృష్టిలో పెట్టుకుని 80% మందిని కూడా చెడ్డవారని చెప్పేద్దామా? మన తెలుగు వాళ్ళని పిల్లోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఒకలాగా కామంతో చూస్తారంట. వాళ్ళ భార్యలు రంబల్లాగా ఉంటారు. మనల్ని కామంతో చూడరు. మన ఇండియాలోనే పుట్టి మన ఇండియా ఇండ్లల్లోనే పనిచేసే వాళ్ళని గాని, చెత్త ఊడ్చే వాళ్ళని మన ఇండియా వాళ్ళే చాలా కేర్లెస్ గా చూస్తారు. అవును కదా? ఒక్కొక్కరు కోవేట్ ఇండ్లలో 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు ఒకే ఇంట్లో పనిచేస్తూ కూడా బతికేస్తున్నారు. తప్పు చేస్తే ఇక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయి. దానికి భయపడి బతుకుతున్నారు. ఈ కోవేట్ లో ఒకరికో ఇద్దరికో 20 మందికో అన్యాయం జరుగుండొచ్చు. కొన్ని లక్షల మంది పవిత్రంగా పద్ధతిగా బతుకుతున్నారు ఇక్కడ కూడా. ఇక పాస్పోర్ట్లు తీసుకొని వ్యభిచారం చేపిస్తున్నారంట. పాస్పోర్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు? నీ ఇంటికి వచ్చిన పని మనిషికి ఏదన్నా అయితే ఆమె ఎక్కడికి పోయిందని వాళ్ళ మీద కేసు పడతాయి. అందుకని వాళ్ళు భయపడి అందుకే పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. మనం ఇండియాలో ఒక దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, మన ప్రూఫ్లు తీసుకోకుండానే మనకు కళ్ళు మూసుకొని జాబ్ ఇచ్చేస్తారా గుడ్డిగా? 18 అకామా వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబులు చేసేవారు 17 అకామా వారికి కానీ పాస్పోర్ట్లు మా దగ్గరే ఉంటాయి. వాళ్ళేం తీసుకోరు. మరి వాళ్ళు ఇంత చిత్రహింసలు పెడితే ఇంటికెళ్ళి మళ్ళీ ఎందుకు వస్తున్నారు? చిత్రహింసలు పడడం అందరికి ఇష్టమా? ఈయన ఇంటర్వ్యూ అయితే ఫుల్లుగా నేనైతే వినలేకపోతున్నాను. కొద్దిగా విని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను.